ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి మరియు సిబ్బందికి ప్రేక్షక మహాశయులకు శ్రావణ మాసం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఛానల్ వారి ద్వారా మనము ఆధ్యాత్మిక భౌతికమైనటువంటి విషయాలను తెలుసుకునటానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు శ్రావణ మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. అసలు శ్రావణ మాసం ఎలా ఏర్పడ్డది, దానికి ఉన్నటువంటి పురాణ గాథలు ఏంటివి అనేటి వివరాలలోనికి వెళితే, ఒకానొక కాలం లోపల వృషభనాథుడు అనేటువంటి మహా తపస్సంపన్నుడు ఈ యొక్క కాలాన్ని విభజించమని చెప్పి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ అనేక సంవత్సరాలు ఈ యొక్క తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ తపస్సుకు సమయం లోపల పార్వతీ పరమేశ్వరులు ఆయనకు ప్రత్యక్షం కాగానే వృషభనాథుడు వారికి నమస్కరించి, అయ్యా, ఎండలు కొట్టేటువంటి సమయం లోపల వానలు పడుతున్నవి, వానలు పడేటువంటి సమయం లోపల చలి వీస్తుంది, వీటన్నిటినీ కాలం ఒక సక్రమమైన పద్ధతి లోపల మీరు కాలాన్ని నడిపించండి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి వేడుకున్నాడు. అప్పటి నుంచి ఆ పరమేశ్వరుడు ఈ యొక్క ఋతువులను ఏర్పాటు చేసిండు. మనకి ఏ విధంగా గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు మరియు వర్ష ఋతువు అనేటివి ఋతువులు ప్రారంభమైనవి. ఈ విధంగా ఒక కాలక్రమం లోపల ఈ యొక్క ఋతువులను ఏర్పాటు చేసి ప్రకృతికి అనుకూలంగా మనుషులకు అనుకూలంగా నడిచే విధంగా ఆ యొక్క పరమేశ్వరుడు ఈ యొక్క శ్రావణ మాసం లోపల వర్ష ఋతువు ప్రారంభమవుతుందని చెప్పి అప్పటి నుంచి వృషభనాథుని ద్వారా ఋతువులు మనకు ప్రారంభించబడినవి. అదేవిధంగా మాసాల వారీగా ఖగోళ శాస్త్రం ప్రకారం మనం చూసినట్టుంటే మనకు పంచాంగం లోపల ఒక్కొక్క నక్షత్రము పున్నమ నాడు ఏ నక్షత్రం వస్తుందో దాన్ని మాసంగా నిర్ణయించినారు. ఈ యొక్క చిత్తా నక్షత్రం లోపల చైత్రమాసమని, విశాఖ నక్షత్రం లోపల పున్నమ వస్తే దాన్ని వైశాఖ మాసమని, శ్రవణ నక్షత్రం లోపల పూర్ణిమ వచ్చినట్టుంటే దాన్ని శ్రావణ మాసమని మనకు విభజించినారు. ఈ యొక్క దీనికి శ్రావణ మాసానికి ఇంత విశిష్టత, ఇంత ప్రాముఖ్యత ఎందుకు ఏర్పడిందంటే, మనకు పూర్వము ఒక శౌనకాది సంహిత అనేటువంటి గ్రంథం లోపల ఈ యొక్క శౌనకుడు జనానికి చెప్తూ ఉన్నాడు. ఏమని? శ్రావణ మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఉన్నాడు. శ్రావణ మాసము అనేది అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మాసము. అదేవిధంగా ఆ యొక్క శైవులకు శివునికి సంబంధించింది కానీ, విష్ణువుకు సంబంధించింది కానీ, అమ్మవారికి సంబంధించింది కానీ, ముగ్గురికి సంబంధించినటువంటి అధిక ప్రాధాన్యము కలిగినటువంటి మాసము కాబట్టే దీనికి శ్రావణ మాసము చాలా విశేషంగా చెప్పబడింది. ఈ యొక్క మాసం లోపల ఎవరైతే అమ్మవారిని కొలుస్తారో వాళ్ళకు తొందరగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ యొక్క అమ్మవారి చేత ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి పుత్ర పౌత్రాదులు కలుగుతాయని ఈ యొక్క శ్రావణ మాసం విశిష్టత లోపల చెప్పబడింది. అదేవిధంగా ఈ శ్రావణ మాసం లోపల ఆచరించేటువంటి వ్రతాల లోపల ముఖ్యమైనది శ్రావణ మంగళ గౌరి వ్రతము, అదేవిధంగా వరలక్ష్మి వ్రతము, ఈ యొక్క జంజాల పూర్ణిమ, కృష్ణాష్టమి, వరాహ జయంతి, హయగ్రీవ జయంతి ముఖ్యమైనటువంటి పండుగలు ఈ మాసం లోపల జరుపుకుంటాము. ముందుగా మనం ఈ యొక్క నెల 25 జూలై 2025 శుక్రవారం నాడు మనకు శ్రావణ మాసము ప్రారంభమవుతుంది. ఈ విధంగా ప్రారంభమై ఆగస్టు 23 పొలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తున్నది. మొదటగా మనకు శ్రావణము లక్ష్మీప్రదమైంది కాబట్టి శుక్రవారం నాడు ఈసారి వస్తుంది. చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇందులోపల చెప్పబడినవి. అదేవిధంగా మంగళగౌరీ వ్రతాన్ని కూడా చాలా విశేషంగా చెప్పబడింది. మొట్టమొదలు మనం 25వ తారీఖు నాడు కనుక చూసినట్టుంటే శుక్రవారం నాడు
శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. శనివారం 26వ రోజు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తారు. మనకు తర్వాత వచ్చేటువంటి సోమవారం అంటే 28వ రోజు నాగుల చతుర్థి. మనం ఎక్కువగా దాన్ని పాటించం. తర్వాత మనకు వచ్చేది మంగళవారం రోజు గరుడ నాగపంచమి అని చెప్పి పండుగల లోపల చెప్పబడింది. అదేవిధంగా పండుగలను కనుక పరిశీలించినట్టుంటే 25వ తారీఖు మంగళవారము మంగళగౌరి, శ్రావణ మంగళగౌరి పుత్ర ఏకాదశితోని కూడుకొని వస్తూ ఉంటుంది. పుత్ర ఏకాదశి నాడు మనం గనక ఆ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్టుంటే మనకు ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి సకల సంపదలను వసంగి అనుగ్రహిస్తాడని చెప్పి చెప్పబడింది. అంతేకాకుండా మనకు 6వ తారీఖు నాడు దామోదర ద్వాదశి అని కూడా చెప్పబడింది. అదేవిధంగా 7వ తారీఖు గురువారం వరాహ జయంతి, 8వ తారీఖు శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతమును మనం ఆచరిస్తున్నాము. అంతేకాకుండా మనకు 9వ తారీఖు రాఖీల పూర్ణమ, జంజాల పూర్ణమ అని చెప్పి పండుగలు చెప్పబడినవి. ఆ రోజు అమర్నాథ్ దర్శనము, రాఖీబంధన్, రక్షాబంధన్ అంటాము. 12వ తారీఖు మనకు సంకష్టహర చతుర్థి, మంగళవారం నాడు గనక మనకు సంకష్టహర చతుర్థి వచ్చినట్టుంటే దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఈ యొక్క అంగారక చతుర్థి నాడు కలిసి రావడం అనేది చాలా విశేషమైనటువంటి రోజుగా మనకు శ్రావణ మాసంలో రావడం చాలా గొప్పగా భావించవచ్చు. అంతేకాకుండా 15వ తారీఖు నాడు శీతలా వ్రతము అని చెప్పి పోచమ్మ తల్లికి, శీతలామాతకు పూజ చేస్తారు. 16వ తారీఖు కృష్ణాష్టమి, 19వ తారీఖు అజ ఏకాదశి అని చెప్పి, 21వ తారీఖు నాడు మాస శివరాత్రి, 22వ తారీఖు నాడు పితృయజ్ఞము, 23వ తారీఖు పొలాల అమావాస్య. పండుగలను పరిశీలించినట్టుంటే ఈ యొక్క తేదీల లోపల పండుగలు వస్తున్నాయి. ముందుగా మనకు వచ్చేటువంటి పండుగ ఏదయ్యా అంటే నాగపంచమి, గరుడ పంచమిని కనుక మనం వ్రతాన్ని పరిశీలించినట్టుంటే ఇంటి లోపల భార్యాభర్తలు, అన్నదమ్ములు, పిల్లల యొక్క ఆయుష్ను, అభివృద్ధిని కోరుతూ తల్లిదండ్రులు చేసేటువంటి వ్రతము. ఈ వ్రత కథ లోపల ముఖ్యంగా ఏదైతే గరతుడు తన యొక్క తండ్రి శాప విముక్తి కావాలని చెప్పి అమృతాన్ని తెచ్చేందుకు దేవతల దగ్గరికి వెళ్ళి అమృత భాండారాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ యొక్క పినతల్లికి ఇవ్వడము ఈ వ్రత పూజ లోపల ముఖ్యమైన అంశంగా ఇందులో చెప్పబడుతుంది. తర్వాత మనం పరిశీలించినట్టయితే సూర్య షష్ఠి ఎప్పుడు 30వ తారీఖు బుధవారం నాడు. ఆ రోజు ఆదిత్యుణ్ణి గనుక మనం ఆరాధించినట్టుంటే ఆదిత్యం భాస్కరాద్యేతే, ఎప్పుడైతే మనం సూర్య భగవానుణ్ణి మనసారా స్మరిస్తామో సర్వకారకుడైనటువంటి సూర్య భగవానుడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పి మనకు చెప్పబడింది. సూర్యునికి సంబంధించినటువంటి పూజల లోపల అరుణము, మహాసౌరము అని చెప్పి అనేకమైనటువంటి పూజలు ఉన్నాయి. ఆ పూజలన్నీ మనం చేయించుకోకున్నా కూడా దోషిట్ల నీళ్లు తీసుకొని ఉదయాన్నే శ్రావణ మాసం లోపల మనము ఆ భగవంతునికి గనుక అర్ఘ్యాన్ని సమర్పిస్తే సూర్యాయ నమః అని అర్ఘాన్ని మనం ఇచ్చినట్టుంటే ఆ యొక్క సూర్యనారాయణుడు మనకు తన యొక్క ఆశీస్సులు అందిస్తూ ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాడని చెప్పి ఇందులోపల చెప్పబడింది. అంతేకాకుండా సోమవారం రోజు శివునికి అత్యంతమైనటువంటి ప్రీతికరమైనది సోమవారం. వాగ్దా వివసంతృప్తో వాగగ్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరో. ఆ భోలాశంకరునికి మనం ఒక బిల్వదళము దోష నీళ్లు పోసినట్టుంటే ఆ పరమేశ్వరుడు మనకు సదా ఎల్లవేళలా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడింది. ఈ ఐశ్వర్యం ఈశ్వరాది చేత్
ఐశ్వర్యం ఎవరి దగ్గర ఉంది అంటే ఆ యొక్క పరమేశ్వరుని దగ్గర ఈ ఐశ్వర్యం కలిగి ఉంటుంది. అందుగురించే ఆయనకు భోళాశంకరుడు అని పేరు. ఎవరైతే ఇంత పత్రిదళము పెట్టి మారేడు పత్రి పెట్టి చెంబెడి నీళ్లు పోస్తాడో ఆ పరమేశ్వరుడు మహా ఆనందాన్ని పొందుతాడు, భక్తులను శీఘ్రంగా అనుగ్రహిస్తాడని ఆ యొక్క శివ పురాణం లోపల చెప్పబడింది. ఇక తర్వాత మనం పరిశీలించినట్టుంటే మంగళగౌరి వ్రతము. ఈ మంగళగౌరి వ్రతాన్ని గనక నూతనంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు, కొత్తగా వివాహమైనటువంటి దంపతులు ఆ యొక్క అమ్మాయి చేత 5 సంవత్సరాలు మంగళగౌరి వ్రతాన్ని చేపిస్తారు. ఈ వ్రతాన్ని ఎందుకు చేస్తారయ్యా అంటే భర్త యొక్క ఆయుష్ పెరిగి అపమృత్యు దోషాలు పోయి పరిపూర్ణ ఆయుష్వంతుడు కావాలని చెప్పి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన అమ్మాయి చేత ఈ వ్రతం చేపిస్తారు. ఈ మంగళగౌరి వ్రతాన్ని 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఆడపిల్లలు ఆచరిస్తారు. దీనివలన ఆ యొక్క కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకు సౌభాగ్య వృద్ధి జరుగుతుంది. అంటే మాంగళ్య బలం పెరుగుతూ ఉంటుంది, తన భర్త యొక్క ఆయుష్ పెరుగుతుంది, తన సౌభాగ్యం పెరుగుతుంది, వైధవ్యం అనేది దూరం అవుతుంది అని చెప్పి మంగళగౌరి వ్రతం లోపల చెప్పబడింది. ఇది సాక్షాత్ పరమేశ్వరుడే ఆ భోళాశంకరుడు ఆలాహలం తాగినప్పుడు గౌరీదేవి చేత త్రిపురాసురుణ్ణి సంహరించేందుకు వెళ్ళేటప్పుడు కూడా ఈ గౌరీ వ్రతాన్ని చేసినట్టు మనకు పురాణాల లోపల చెప్పబడింది. అందుకే మనందరం సామూహికంగా ఈ యొక్క కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించి ఆ యొక్క అమ్మవారి కాటుకను ధరించి పసుపు కుంకుమ ఈ యొక్క ముత్తేదలకు ఇచ్చి ఆమె వాళ్ళ యొక్క అనుగ్రహం ఆశీస్సులు పొందుతారు. అదేవిధంగా మనం తర్వాత పరిశీలించినట్టుంటే మనకు పుత్ర ఏకాదశి అనేది 5వ తారీఖు నాడు వస్తుంది. ఏకాదశి వ్రతము శ్రావణ మంగళ గౌరి నోము చేసుకొని ఏకాదశి వ్రతాన్ని పాటించినట్టుంటే దీని పేరు పుత్ర ఏకాదశి. ఏకాదశి ఉపవాసము జాగరణం చేసి ఆ యొక్క స్వామి యొక్క నామాన్ని, శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని మనం తలుచుకుంటూ ఏకాదశి వ్రతాన్ని సంపూర్ణం చేసినట్టుంటే శ్రీమన్నారాయణుడు మనకు తప్పకుండా అనుగ్రహాన్ని ఇస్తాడని చెప్పి కూడా చెప్పబడింది. 6వ తారీఖు బుధవారం నాడు దామోదర ద్వాదశి. ఏకాదశి యొక్క ఫలితాన్ని మనం పొందాలి అనుకుంటే, ఉపవాసం యొక్క ఫలితాలు మనకు రావాలనుకుంటే ద్వాదశి నాడు యథాశక్తిగా సాహిత్యదానం స్వయం పాకం అంటారు. ఇక బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఏవైనా కొద్దిగా మనకు తోచిన దగ్గరికి గుడి లోపల అర్చకునికి కానీ పురోహితునికి కానీ మనం దానం చేసి భోజనం చేసినట్టుంటే దామోదర ద్వాదశి పుత్ర ఏకాదశి ఫలితము 2 వస్తాయని కూడా చెప్పబడింది. మనకు 7వ తారీఖు నాడు పరిశీలించినట్టుంటే వరాహ జయంతి. వరాహుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క శ్రీమన్నారాయణమూర్తి యొక్క మరొక రూపము. భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, ఈ యొక్క ఇంటికి సంబంధించిన భూమికి సంబంధించిన వ్యవహారాలన్నీ వరాహుని యొక్క జయంతి నాడు మనం స్వామిని స్మరించినట్టుంటే తప్పకుండా మన కార్యక్రమాలన్నీ భూ వ్యవహారాలకు సంబంధించినవి మనకు విజయాన్ని చేకూరుస్తాయని చెప్పి ఈ యొక్క ఆ రోజు మనం స్వామిని స్మరించాలని చెప్పి కూడా శ్రావణ మాసం పురాణం లోపల చెప్పబడింది. అంతేకాకుండా మనకు 8వ తారీఖు నాడు వరలక్ష్మీ వ్రతము మరియు హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానికి బుద్ధికి ప్రతీకగా హయగ్రీవుణ్ణి స్మరిస్తారు. హయగ్రీవుణ్ణి ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు విద్యావంతులు, జ్ఞానవంతులు, ప్రతిభావంతులు అవుతారని కూడా
చెప్పబడింది. ఆ రోజు ఎలాగూ వరలక్ష్మి వ్రతం కాబట్టి అందరూ సుహాసినులు ముత్తేదువలు ప్రతి ఇంటి లోపల వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం లోపలికి మనం దాన్ని పరిశీలించినట్టుంటే ఆ మగధ సామ్రాజ్యం లోపల కుండినము అనేటువంటి నగరం లోపల చారుమతి యొక్క వ్రతాన్ని ఆచరించి అనేకమైనటువంటి ఐశ్వర్యాన్ని, సంపదలను, ధనము, ధాన్యాలను పొందింది. అదేవిధంగా ఈ లోకం లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రజలకు కూడా ఈ యొక్క ఐశ్వర్యము, ఆనందము కలగాలి, ఈ యొక్క భోగభాగ్యాలు రావాలి, సుఖ సంతోషాలు నిండాలి అని చెప్పి చారుమతి మనకు ఈ కథను మనకు వివరించింది. దాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళందరికీ ఆ యొక్క వరలక్ష్మి, మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్పి కూడా చెప్పబడింది. అదేవిధంగా అమ్మవారు ఏమిస్తుందయ్యా అంటే అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మేజుషతాం దేవీం సర్వకామ్యార్థ సిద్ధయే పుత్ర పౌత్రధనం ధాన్యం అశ్వశాది ఘోరదం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతుం కరోతు మాం. అశ్వదాయి, గోదాయి, ధనదాయి, మహాధనే అంటే మనకు ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలని చెప్పబడింది. అంతేకాకుండా పుత్ర పౌత్రాదులను, ఆయువును ప్రసాదిస్తుంది అమ్మవారని చెప్పి ఆ వరలక్ష్మి వ్రతం లోపల చెప్పబడింది. ఆమెను ఎవరైతే స్మరిస్తారో తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం ఆ ఇంట కలుగుతుంది, ఐశ్వర్యం పెరుగుతుందని చెప్పి కూడా చెప్పబడింది. ఆ అమ్మవారి లోపల నామాల లోపల చెప్పబడింది. దారిద్ర్యధ్వంసిని దేవీం సర్వోపద్ర నివారిణి అని చెప్పి ఆ లక్ష్మీ అష్టోత్తరం లోపల మనకు నామాలు చెప్పబడుతున్నాయి. దరిద్రాన్ని తొలగిస్తుంది, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆ రోజు మనం భక్తి శ్రద్ధలతోని అమ్మవారిని కనుక నియమనిష్టంగా మనం పూజించినట్టుంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతూ ఉంటుంది. మనం పూజించడమే కాదు, తోటివారిని ఆ ముత్తేదలను పిలిచి యథాశక్తిగా బొట్టు పెట్టి పసుపు, కుంకుమలు, అరటిపండు, తాంబూలాన్ని మనం ఇచ్చినట్టుంటే తప్పకుండా అమ్మవారు శీఘ్రంగా మనకు అనుగ్రహిస్తుందని కూడా చెప్పబడింది. తర్వాత మనం పరిశీలించినట్టుంటే 9వ తారీఖు శనివారము రాఖీ పౌర్ణిమ, జంజాల పూర్ణిమ అంటారు, రక్షాబంధన్ అని కూడా అంటారు. పూర్వము యొక్క శ్రావణ మాసము అంటే శ్రవణము, వినేటువంటి మాసము. ఏం వినాలయ్యా అంటే ఈ యొక్క ఆషాఢ మాసం లోపల వచ్చేటువంటి పూర్ణిమను గురు పూర్ణిమ అని చెప్పి ఆ రోజు గురువు గారు పూర్వము ఆశ్రమం లోపల ఈ యొక్క వేదాన్ని నేర్పాలంటే గురుకులాలు ఉండేటివి. ఎవరైతే ఈ యొక్క వేదం నేర్చుకుంటా అనుకునేవారు బ్రాహ్మణోత్తమం లోపల 8 సంవత్సరాలకు ఉపనయనం చేసి జంజం వేసి ఈ యొక్క ఆ రోజు ఉపకర్మ అని చెప్పి చేస్తారు. అంటే మూంజి, దాన్ని మూంజి అని పిలుస్తారు. ఆ రోజు యజ్ఞం చేసి జంజాన్ని మార్చి నూతన జంజాన్ని అందరూ ధరించి పాత జంజాన్ని వదిలివేసి నూతన జంజాన్ని ధరించి అబ్బాయిలందరూ వేదం నేర్చుకునేందుకు పూర్వము గురువుగారి దగ్గరికి ఆ యొక్క వేదాభ్యాసమునకు పంపించేవారు. అదేవిధంగా శ్రవణము అంటే వినేది, శ్రావణము అంటే వినేది. ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో అప్పుడు మస్తకం లోపల ఉండేది, ఇప్పుడు పుస్తకం రూపల వచ్చింది. ఆ పుస్తకం కూడా పోయి హస్తము ఆ యొక్క సెల్ ఫోన్లలో అయిపోయింది. ఆ పూర్వం ఆ విధంగా ఉండేది కాదు. ఏదైతే గురువుగారు చెప్తున్నారో దాన్ని వింటూ కంఠస్థం చేస్తూ మళ్ళీ గురువుగారికి తిరిగి ఆ పాఠాన్ని అప్పజెప్పేవాళ్ళు. దాన్ని వల్లవేయడం అని చెప్పి కూడా అంటారు. వల్లవేస్తూ ఉండేవారు. దాని వలన ఉపాధి దొరకడం కాదు, వేదాన్ని ధర్మాన్ని సంరక్షించాలి, మన సనాతన ధర్మాన్ని
కాపాడాలి అన్నటువంటి ఉద్దేశం కొద్దే పూర్వము మన యొక్క ఋషులు మునులు ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు. తరువాత మనం పరిశీలించినట్టుంటే ఈ యొక్క రక్షాబంధను దేనికి సంబంధించింది అంటే రాఖీ పున్నమ అని కూడా పిలుస్తారు. రాఖీ పున్నమ యొక్క విశిష్టతను మనం పరిశీలించినట్టుంటే అన్న తమ్ములు అక్కా చెల్లెళ్ళ యొక్క సోదర భావాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ యొక్క రక్ష అంటే మనం వెంట ఉండి వారిని కాపాడేటువంటి బాధ్యతను స్వీకరించడమే రక్ష అంటారు. ఎప్పుడైతే ఒక సోదరి అక్క కానీ చెల్లె కానీ తమ్మునికి అన్నకు రక్ష కట్టింది అంటే అది ప్రేమాభిమానతోని నీకు నేను జీవితాంతం తోడుంటాను, నీకు రక్షగా ఉంటాను చెల్లెమ్మ అక్కయ్య అని చెప్పి ప్రేమతోని ఆదరించేటువంటి పండుగను మనం రాఖీ పున్నమ రక్షాబంధనగా వ్యవహరిస్తాము. రక్ష అంటే రక్షించేది, బంధనము అంటే తోడుండేది, మనకు బందీ అయి ఉంటున్నారంటూ అందుగురించే దాన్ని రక్షాబంధనము అని చెప్పి దానికి పేరు. దాన్ని ఆచరించడం కూడా మనకు సంప్రదాయంగా వస్తూ ఉన్నది. అదేవిధంగా 12వ తారీఖు నాడు మనం చెప్పుకున్న విధంగా పండుగల లోపల సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి ఈసారి మంగళవారం నాడు రావడం అంగారక చతుర్థి అని అంటారు. అంటే కొత్తగా ఎవరైనా సంకష్టహర చతుర్థి పాటించాలే అని అనుకునే వాళ్లకు ఇది ఒక మంచి సమయము. అంగారక చతుర్థి నాడు మనం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నూతనంగా ప్రారంభించుకునే అవకాశం ఉన్నది. గణపతి యొక్క సర్వ విఘ్నాలకు మూలము గణేశ్వరుడు కాబట్టి మనకు ఆటంకాలు తొలగిపోవాలంటే గణపతిని ఖచ్చితంగా మనం ప్రార్థించాలి. వందే నిరంతర సమస్త కళాకళాలాపం సంపత్కరం భయహరం గిరిజాకుమారం లంబోదరం గజముఖం ప్రణవస్వరూపం లక్ష్మీ గణేశమఖిలాశ్రిత కళాకల్పభూజం. ఆ యొక్క స్వామి సర్వ విఘ్నాలను తొలగించి సకల పనులయందు మనకు జయాన్ని చేకూర్చాలని చెప్పి ప్రతి ఒక్కరు గణపతిని ఏదో విధంగా ప్రార్థిస్తూనే ఉంటాము. ఆ యొక్క స్వామి అనుగ్రహం కలగాలి, కోరికలు తీరాలి అనుకునే వాళ్ళు సంకష్టహర వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ యొక్క శ్రావణ మాసం లోపల ఈసారి విశేషంగా వచ్చింది కాబట్టి నూతనంగా ఎవరైనా ఈ యొక్క సంకష్టహరి దాన్ని మేము పాటిస్తాము, వ్రతాన్ని మేము చేస్తాము అనుకునే వాళ్ళు తప్పకుండా ఈరోజు ప్రారంభించుకునే అవకాశం ఉన్నది. తర్వాత మనం పరిశీలించినట్టుంటే 15వ తారీఖు 15 ఆగస్టు 15 అంటే మన చిన్నపిల్లలకు ఎంతో ఆనందము. ఎందుకంటే జెండా వందనం అని చెప్పి మనం జరుపుకుంటాము. మొన్ననే మనము అమృత ఉత్సవాలు నిర్వహించుకున్నాము. ఈసారి ఈ యొక్క స్వతంత్ర దినాన్ని చాలా ఉత్సాహంగా అందరము జరుపుకుంటాము. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ముందుగా మన యొక్క ఎస్ఎస్సి జై హనుమాన్ యాజమాన్యానికి, సిబ్బందికి మరియు ప్రేక్షకులకందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మనం తర్వాత పరిశీలించినట్టుంటే 16వ తారీఖు కృష్ణాష్టమి, కృష్ణుడు పుట్టినటువంటి రోజు కాబట్టి దాన్ని మనం శ్రావణ మాసంలో ఘనంగా జరుపుకుంటాము. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః అంటూ ఆ యొక్క స్వామిని మనం స్మరిస్తూ ఉంటాము. పల్లెటూరు లోపల కానీ పట్టణాల లోపల కానీ ఉత్తర భారతదేశం లోపల కానీ ఉట్టి కొట్టడము, స్వామివారి యొక్క అభిషేకాలు, స్వామివారి యొక్క విశేషమైనటువంటి పూజలు ఆ రోజు మనం జరుపుకుంటూ ఉంటాము. అది కృష్ణాష్టమి యొక్క ప్రత్యేకత. తరువాత మనం పరిశీలిస్తే 21వ తారీఖు మాస శివరాత్రి. మాస శివరాత్రి అంటే
నెలకు ఒకసారి వచ్చేటువంటి శివునికి సంబంధించినటువంటి ఆ శివుడు లింగోద్భవం జరిగినటువంటి సమయాన్నే శివరాత్రి అంటాము. నెలకు వస్తే మాస శివరాత్రి, సంవత్సరంకు ఒకసారి వచ్చేది మహాశివరాత్రి అని చెప్పి దానికి పేరు. ఆ రోజు చాలా విశేషమైనటువంటి రోజుగా ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ స్వామివారి గుళ్ళో యథాశక్తిగా లేదా ఇంటి లోపల ఈ యొక్క స్వామివారికి ఒక పత్రిదళం పెట్టి నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నే రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఓం నమః శివాయ అని చెప్పి చెంబె నీళ్లు కనుక మనం పోసినట్టుంటే ఆ పరమశివుడు మహా ఆనందాన్ని పొంది మనకు కావలసినటువంటి కష్టాలన్నీ తొలగించి సుఖాల్ని ప్రసాదిస్తాడని చెప్పి చెప్పబడింది. అంతేకాకుండా 22వ తారీఖు నాడు మనం పరిశీలించినట్టుంటే పితృయజ్ఞము అంటారు. పితృయజ్ఞం అంటే ఏంది? ఆ పెద్దలకు ఎవరైతే ఈ యొక్క తిథి పెట్టుకుంటారో, కార్యం చేసుకుంటారో, బియ్యం ఇవ్వడం కానీ, పిండ ప్రదానం చేయడం కానీ, తర్వాత ఈ యొక్క బ్రాహ్మణులకు యథోచితంగా వాళ్ళ పేరు మీద దక్షిణ ఇచ్చి నమస్కారం చేయడం కానీ మొదలైన కార్యక్రమాలు మనకు ఆ రోజు జరుపుకోవాలి. చివరిగా 23 శనివారము పొలాల అమావాస్య అని చెప్పి ఆ రోజు జరుపుకుంటారు. పొలాల అమావాస్య యొక్క ఏంటంటే పోచమ్మ తల్లికి సంబంధించినటువంటి పండుగ. ఆ అమ్మవారిని కనుక ఆ రోజు మనం పోచమ్మ తల్లిని కొలిచినట్టుంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మన యొక్క సంతానానికి పరిపూర్ణమైనటువంటి ఆయుష్ ఇస్తుంది అమ్మవారని చెప్పి, కలగజేస్తుంది అని చెప్పి ఆ యొక్క వ్రతాన్ని మనం ఆచరిస్తుంటాము. మొత్తానికి శ్రావణ మాసాన్ని మొత్తము మనం పరిశీలించినట్టుంటే ఒక అమ్మవారికి శక్తికి సంబంధించింది, స్వామి శివునికి సంబంధించింది, అదేవిధంగా ఈ యొక్క మహావిష్ణువు నారాయణమూర్తికి సంబంధించినటువంటి విశేష మాసంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా పూజలు, వ్రతాలు, దానాలు ఆచరిస్తూ ఉంటాము. ఈ యొక్క శ్రావణం లోపల, శ్రావణ మాసంలో మనం ఇంటి లోపల పూజ చేసినా, దేవాలయానికి వెళ్ళి పూజ చేసినా, లేదా క్షేత్రాలు, తీర్థాలు అక్కడ వెళ్ళి మనం పూజ చేసినా కూడా మనకు ఆ యొక్క దేవుని యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. మన పిల్లలకు విద్య, ప్రజ్ఞ, జ్ఞానము, బుద్ధి, సత్ప్రవర్తన కలుగుతాయని చెప్పి మనం ఈ యొక్క వ్రతాన్ని నమ్ముతూ ఆచరిస్తూ ఉండాలి. స్వామివారికి అదేవిధంగా మనం శ్రావణ మాసాన్ని కనుక పరిశీలించినట్టుంటే మహిళలకు సంబంధించినటువంటి మాసమే కాకుండా ఈ యొక్క భార్యాభర్తలకు సంబంధించిన మాసం అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. ఎందుకనగా మొట్టమొదలు మనకు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని చేయడం. మంగళగౌరి యొక్క విశిష్టత, వ్రతం వలన విశిష్టత ఏమిటయ్యా అంటే భర్త యొక్క ఆరోగ్యము, తన ఆరోగ్యము, భర్త ఆయుష్, తనకు ఆయుష్ కలగడమే కాకుండా మాకు సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి అమ్మవారిని వేడుకోవడం మంగళగౌరి యొక్క ప్రత్యేకమైనటువంటి వ్రతం లోపల ఫలితాలు. అదేవిధంగా తర్వాత మనం పరిశీలించినట్టుంటే వరలక్ష్మి వ్రతాలు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం వలన ఏమైంది అంటే మనం జీవించడానికి కావలసినటువంటి ధనము, ధాన్యము, అష్టైశ్వర్యాలను ప్రసాదించు అని చెప్పి కోరుకోవడం. అంటే ఒకవైపు ఆయువు, ఆరోగ్యము, మరొక వైపు ధనము, ధాన్యము, ఐశ్వర్యాన్ని, ఈ రెండింటినీ కలిపి ఇచ్చినటువంటి ఈ యొక్క మాసము శ్రావణ మాసము. ఈ యొక్క 2025 శ్రావణ మాసం లోపల మనకు 4 సోమవారాలు మరియు 4 మంగళవారాలు, 5 శుక్రవారాలు, 5 శనివారాలు వస్తున్నాయి. ముఖ్యంగా శ్రావణ మాసం వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరం కాబట్టి ఆ రోజు వెంకటేశ్వర స్వామి యొక్క వ్రతాన్ని చాలామంది ఇళ్లల్లో జరుపుకుంటూ ఉంటారు. ఆ వెంకటేశ్వర స్వామి
చెబుతామంటే తెలివని భక్తుడు ఉండడు. ఆయన వడ్డీ కాసులవాడు కాబట్టి ఆ శనివారం రోజు మనం స్వామికి యథాశక్తిగా పూజించిన, అభిషేకించిన, లేదా దేవాలయంలో మన పేరు మీద అర్చన చేయించుకున్న, యథాశక్తిగా ఏమీ లేదయ్యా స్వామి అనుకుంటే తలస్నానం చేసి స్వామిని మనసు లోపల తలుచుకొని ఆ స్వామి పాదాలకు మనం నమస్కరించినా చాలు, ఆ వెంకటేశ్వరుడు మనను అనుగ్రహిస్తాడు, కరుణిస్తాడు, మన కోరికలు తీరుస్తాడు. అదేవిధంగా మనం ఇంకా లోతుగా పరిశీలించినట్టుంటే ఈ యొక్క శ్రావణ మాసం మొత్తము ప్రకృతికి సంబంధించిన విషయంగా చెప్తున్నారు. ఈ మాసం లోపల ఇది వర్ష ఋతువుతోని ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసంలో వర్షాలు ఎక్కువగా కురిచి ప్రకృతి అంతా పచ్చగా ఉంటుంది. నదులు పొంగుతాయి, వాగులు పారుతాయి, కుంటలు నిండుతాయి, చెరువులు నిండుతాయి. అదేవిధంగా ప్రజలు సస్యశ్యామలంగా ఉండి ఆ పంటను అనుభవిస్తూ సుఖాలను పొందాలని చెప్పి మనకు శ్రావణ మాసం శ్రావణ పురాణం లోపల చెప్పబడింది. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి ఎస్ఎస్సి జై హనుమాన్ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి, ఆ యొక్క ప్రతి ప్రేక్షకునికి ఈ శ్రావణ మాసం సర్వదేవత అనుగ్రహం కలిగి ఆయువు, ఆరోగ్య, ఐశ్వర్యాలు చేకూరి పుత్ర పౌత్రాదులతోని దినదినము వర్ధిల్లాలని చెప్పి కోరుకుంటున్నాము. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినామధీశమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హర నమః పార్వతీపదే. హర హర మహాదేవ హర.